పరిస్థితి గురించి ఏం చెప్తారు? మనకి రాజ్యాంగం పోయిందన్న, రాజ్యాంగాలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతీకార బుక్ అని ఒకటి ఇచ్చారన్న, ఎర్ర బుక్, బులుగు బుక్ ఇవి మొదలెట్టారన్న. ఆయన వచ్చి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ జరగకపోయేటప్పుడు అన్నీ అడుగుతున్నారు. ఏమని సంక్షేమ పథకాలు ఎత్తేసారు, డెవలప్మెంట్ లేదు, ఏది పడితే అది అడిగేటప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక కప్పిపుచ్చేయాలి, డైవర్ట్ చేసేయాలి. అందుకని ఇది మొదలెట్టారన్న. కేసులు అవి 3 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు కేసు పెడతాం ఏంటన్నా? అసలు మామూలుగా కేసు అన్న నచ్చిద్దా? అప్పుడు ఇప్పుడు పెడుతున్నారు. అట్లా ఉంది వీళ్ళు అక్రమ అరెస్టులు అన్న. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వీళ్ళ క్వశ్చన్లు అడుగుంటారు కదా, వీళ్ళు అప్పుడు ఆ తప్పులు చేశారు. ఫస్ట్ వాళ్ళ నేను ఏంటంటే తెలుగుదేశంలో వైసీపీకి వచ్చాడు, అది నచ్చట్లేదు, తట్టుకోలేక అట్లా జరిగిన అక్రమ అరెస్ట్. ఏం కాదన్నా, 3-4 రోజులు బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ మొదలు జగన్ గెలవగానే బ్లూ బుక్ అని తిరుగుతారు. అప్పుడు ప్రతీకారం సరిపోతుంది. జగన్ అయ్యే చేయలేకపోయాడు. జగన్ కూడా అప్పుడు అన్ని ప్రతీకార చర్యలు చెప్తే అసలు మాట్లాడతా నెక్స్ట్ చేస్తారంట ఇవన్నీ చూసుకుంటూ చేయడన్న. జగన్ మంచిగా అందువల్ల ఓడిపోయాడు. అంటే ఈరోజు సోషల్ మీడియాలో కూడా అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా అదే జగన్ ఉన్నప్పుడు సీమరాజు లాంటి వాళ్ళు ఇష్టమైనట్టు యువ సామ్రాట్ అని ఒక ఆయన అమెరికా నుండి వచ్చాడు తెలుసా, అరెస్ట్ అయ్యి అడవుడు చేసి. ఆయన మరి ఏంటి ఇప్పుడు టీడీపీ నిజంగా ఆ రోజు కక్ష సాధింపులు చేస్తే వీళ్ళు అసలు మాట్లాడేటోళ్ళ అసలు అదే అన్న. జగన్ మంచితనమే. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు మంచిగా అందరికి అన్ని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా సరే అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు అన్న. అందువల్ల వీళ్ళకి తిన్నది అరక్క అతని గురించి చెప్తాను. సో నెక్స్ట్ కొడాలి అని అంటున్నారు. పెట్టుకోమన్నా ఏం కాదు, కొడాలని ఏం చేయలేరు. కేసు పెడతా ఏమైతే అన్న, కేసు పెట్టి ఏం చేస్తారు, పెడతారు అంతే. మళ్ళీ తిరిగి వస్తారుగా, వీళ్ళు ఎట్టా చేయాలి. వీళ్ళకి మళ్ళీ ఆయన వచ్చి బ్లూ బుక్ అని ఏదో తెరవాలి. అప్పుడు దాకా వీళ్ళు ఉండరు. జగన్ ఎంత అడావుడు మొదలెడితే ఎట్లా ఉంటుందో చెబుతా అన్నాడుగా. జగన్ చెప్పింది చేస్తాడు. అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఇచ్చాడు, మంచి చేస్తాడు, చేసాడు. డెవలప్మెంట్ కూడా ఒక మిస్టేక్ జరిగింది. అది జగన్ ఫ్యాన్ అని నేనే చెబుతున్నాను. కరోనాలో కూడా బాగా అన్న, అది మర్చిపోయారు జనం. కరోనా 2 years ఉంది కదా, 2 years లో పాపం ఆయన ఏం చేస్తాడు అన్న, సంక్షేమ పథకాలు ఇస్తాడు అన్న. కరోనాలో వ్యాక్సిన్లు అందరికీ ఇచ్చి ప్రతి ఇంటికి చుట్టాలు రాని రోజుల్లో కూడా వాలంటీర్లు పంపించాడు అన్న. కరోనా చుట్టాలు రాట్లా, అమ్మని కరోనా వచ్చిందంటే వాళ్ళు భయపడిపోతే ప్రతి వాలంటీర్ వచ్చి మందులు గిందులు ఇచ్చారు. అది కూడా మర్చిపోయారు జగన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాలంటీర్స్? లేరు, అట్టగే ఉన్నారు. సచివాలయం ఉద్యోగాలు అన్న, ఇంకోటి చెప్పాలి ఫాస్ట్గా. సచివాలయం ఉద్యోగాలు ఉంటారు తెలుసు కదా, వాళ్ళకి ఖాళీకి ఇంటికాడ పడుంటే డిస్టర్బ్ అవుతున్నాం బయట. డిఎస్సి ఇవి పడలేదు అని వాళ్ళు ఖాళీగా ఉన్నారని సచివాలయం గవర్నమెంట్ని ఫామ్ చేసి మన ప్రతి ఇంటికి మీరు వెళ్ళి సేవ చేయండి అని పెడితే సచివాలయం ఉద్యోగులే లేదన్న ఓటు. ఎందుకని వాళ్ళకంతా పని చేయించుకుంటున్నాడు అన్న. వాళ్ళకి ఉన్నే కావాలి డబ్బులు. టీచర్లకంతా తమ్మేత్తం తప్పండి. వీళ్ళకి అలవాటు అయిపోయింది కదా అన్న. ఒక టీచర్ కొడుకు వాళ్ళ స్కూల్లో చదివాడని చెప్పండి, ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఎవరన్నా? ఒక్కడన్నా అన్న. మన చైతన్యాల సూసైడ్ అయ్యి జరుగుతున్నాయి. మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం ఏంటన్నా, అక్కడ తడవుడు జరుగుతుంది. అట్లా ఉంటుంది మన ఆంధ్ర రాజ్యం. టీడీపీ వాళ్ళు కూడా నిన్న యాసిడ్ కూడా పోసారు ఒక లీడర్. అయ్యానికి కనపడం ఎప్పుడు ఆ ఎమ్మెల్యే సుగాలి ప్రీతి. అసలు ఆ ప్రీతి మరి ఏమైందో, 1000 మంది ఎవరు తప్పారన్నారు. ఆయన వచ్చేసారు 30,000 మంది. ఏ ఫ్యామిలీ తెలకుండా ఎట్ట తప్పారన్నారు 30,000 మంది. ఆయన ఏం చెబుతాడో ఏంటో. మా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే మరి ప్రశ్నిస్తాన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు చంద్రబాబు గారు. మరి ఆయన నైట్ ఆయన ప్రశ్నించుకుంటారు. చంద్రబాబు ప్రశ్నిస్తే ఎట్ట? చంద్రబాబు ప్రశ్నించకూడదండి. చంద్రబాబు ప్రశ్నిస్తే ఎట్ట? అమ్మ చంద్రబాబు అసలు అన్న 2014 ఎట్ట తిట్టుకున్నారు గుర్తుందా? అమ్మని తిట్టారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అమ్మని నారా లోకేష్ అట్ట తిట్టాడు. అది కూడా మర్చిపోయారు. జగన్ చంద్రబాబు తిట్టుకుని ఇది పవన్ కళ్యాణ్ తిట్టుకున్న చెప్తా ఉందన్న. ఎప్పుడైనా తిట్టాడా? పేరు కూడా తెలియదు అసలు. ముందు వాళ్ళిద్దరికి ఏం లేదు కదన్నా అన్న. జగన్ అందరికి సపోర్ట్ చేశాడన్న, పేదవాళ్ళకి అందరికి. జగన్ అంతా సైలెంట్ గా ఉంటే ఎట్లా నడుస్తుంది నెక్స్ట్ అన్న? సైలెంట్గా ఉందని ఏం చేయలేక కాదు, ఆలోచించుకుంటున్నాడు. అసలు తప్పు ఎక్కడ జరిగింది. ఆయన ప్రజల్లో దేంట్లోకి వెళ్ళలేకపోయాడు, మంచి చేసిన ఎందుకు వెళ్ళలేకపోయాడు. కుల రాజ్యం ఒకటి బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎంత మంచి చేసిన కులం ఒకటి ఫస్ట్. ఇంకోటి జగన్ కార్యకర్తలు డబ్బు సంపాదించుకోలేకపోయారు. టీడీపీ కార్యకర్తలు డబ్బు బాగా సంపాదించుకున్నారు వాళ్ళ ప్రభుత్వం. అందువల్ల కార్యకర్తల డబ్బు ఓట్లు కొనగలిగింది. ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేని రాజకీయం అదంతా అబద్ధం. డబ్బుతో కొనాల్సిందే. మనం ఎందుకు చూసినా పవన్ కళ్యాణ్ డబ్బులు రాజకీయం చేస్తా చూపిస్తాను. ఎప్పుడు ఎలక్షన్ ఆయి సినిమాలో చూపించారు. అదే ఆయి కదేంటి అన్న, కమిటీ కుర్రాళ్ళు. ఎన్ని చోట్ల 21 మంది చోట్ల డబ్బులు 21 సమానంగానే కాదు, ఒక 500 ఎక్కువ ఇచ్చిండు. సో ఫైనల్ గా జగన్ 2.2 ఎలా ఉండబోతుంది? రావాలన్నా జగన్ ఆయన వచ్చి తెలుసుకోవాలి ఎందుకు ఓడిపోయాం, అంత మంచి చేసిన తెలుసుకుంటే ఆయనకి అర్థమైంది కదా. పథకాలు లేట్ చేస్తున్నారు, మన ప్రజలకు అర్థమవుతుందా? మరి
సిచ్యువేషన్. తెలుసు అన్న చంద్రబాబు చేయడని, అదే ప్రజలకు తెలిసిన ఓటు ఎందుకు వేశారు? ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దాం, అరుతున్నాడు, జాలి పడుతున్నాడు, బతిమాలుతున్నాడు, ఒకసారి చూద్దామని ఓటేశారు. చేయట్లా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు వరుసగా 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన చరిత్ర లేదన్న, అసలు లేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ సీఎం అని ముందు పెడితే ఎట్ట పెడతాడన్నా? చంద్రబాబు పెట్టే అసలు పెడతాడా? ఆ గుణమేనంటావా? అసలు ఎట్ట పెడతాడన్నా? ఒకవేళ పెట్టిండే అనుకో, ఇంపాసిబుల్. పెట్టడం, పెట్టినా అవ్వడం. ఏంటన్నా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జనాలకు మంచి చేయాల్సిందన్నా. జూనియర్ ఎన్టీఆర్ వస్తారన్నా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే జగన్ పార్టీలోకి వస్తారు. చూసుకోండి, అంతే అంటారా? ఓకే చూసుకోండి మీరు. అసలు అన్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవాడైతే హరికృష్ణ వీళ్ళు ఎందుకు విడిపోయారన్న? అంత పార్టీకి స్థాప కూడా అయిన పాపం ఎన్టీఆర్ గారి అబ్బాయి అన్న. అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తాడన్న జూనియర్ ఎన్టీఆర్. అది మంచిదే, కొత్త పార్టీ పెడితే అది పెట్టుకుని మంచి ఆయన పద్ధతులు, ఆయన ఇంకా ఆయన ఏమైనా పథకాలు ఏమైనా ఆయన పార్టీ పెట్టి జగన్ సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కలిసి వీళ్ళని పోటీ చేస్తే వీళ్ళకి అసలు ఓటు వస్తుందేమో. ఓట కూడా కష్టమే అన్న. లోకేష్ని ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు పెడితే ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న? కళ్ళు మూసుకుని జూనియర్ ఎన్టీఆర్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది తెలుసుగా? దేవరా సినిమా చూసారుగా, మాస్ ఫాలోయింగ్. మనకు ఆంధ్రప్రదేశ్లో మాస్ జనం ఎక్కువ, మాస్ ఫాలోయింగ్ గట్టి. నెక్స్ట్ ఎలక్షన్స్ టీడీపీ జనసేన కలిసి పోటీ కలిసే చేస్తారు. ఉంటాయి, కలిసే ఉంటాయి అన్న. 2014 అన్ని తిట్టుకున్న వాళ్ళే కలిసారన్న. మీరు అసలు ఇప్పుడు ఇద్దరు కలిసి చక్క రూలింగ్ చేస్తారు, నెట్ విడిపోతారు అనుకున్నారన్న. కలిసే ఉంటాయి, అయినా సరే ఏముండదు. జగనే వస్తాడు, జగనే వస్తాడు, వీళ్ళు అట్టాగే చేస్తారు రూలింగ్. వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు ఎవరో వాళ్ళు మర్చిపోతారు. జనం అంతా పవన్ కళ్యాణ్ గారు కేరళలో టెంపుల్స్ తిరుగుతున్నారు బాగా, దానివల్ల ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ కేరళలో కలిపారేమో మనకు తెలియదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అన్న ఆయనకి వేసింది ఇక్కడ మంచి చేస్తాడేమో. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు చూశారు, పవన్ కళ్యాణ్ ఎవరు చూడాల. అసలు ఏం చేస్తాడు తెలియాలి కదా అందరికీ. ఒకసారి చూస్తారు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో, ఒకసారి ఛాన్స్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హిందుత్వ రాజకీయాలు స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుంది. అది ఈయన కాదన్న, ఫస్ట్ అక్కడ నుండి మొదలైంది. ఎక్కడి నుండి? బీజేపీ నార్త్లో కొలాప్స్ అవుతుంది, సౌత్లో స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. కర్ణాటక, కేరళలో ఇంపాసిబుల్ రాదు, వాళ్ళు 100% లిటరసీ చదువుకున్న వాళ్ళు. మనకు ఆంధ్ర ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎఫెక్టివ్ కొంచెం మారుతుంది. కులమత రాజకీయాలు కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. సో మరి మొన్న కిరణ్ రాయల్ గారు మరి అంత ఆయన స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ ఇష్యూ వాళ్ళ పార్టీ కదన్నా. అసలు ఎక్కడో లేని కాదు ప్రీతి గురించి స్పందించవచ్చు. ఎక్కడో లేని 30,000 మంది అసలు ఏ కుటుంబం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. వాళ్ళు ఏమి లేకపోయినా ఆడవుడు చేయొచ్చు, కానీ కిరణ్ రాయల్ గురించి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ. అంటే ఒక బయట స్టేట్ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ అమ్మాయిని లాక్కెళ్తారా కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. మరి అది దట్ ఈస్ టీడీపీ రాజకీయం, అట్లా ఉండదు. టీడీపీ రాజకీయం అంటేనే అది. వాళ్ళు ఏదైనా చేయవచ్చు అన్న తప్పు. వాళ్ళని ఏమన్నంటే మాత్రం అంటే వైసీపీ హయాంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే జనసేన పార్టీ మొత్తం వచ్చి మీద పడిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు వాళ్ళే సపోర్ట్ చేయాలి? అది రావాలన్నా, ఇప్పుడు జనాలకు తెలియాలి. అంటే వరుసగా ఇప్పుడు ఈ లక్ష్మి వెనక కూడా వైసీపీ కీలక నేతలు ఉన్నారు, లేకుంటే మొన్న జానీ మాస్టర్ ఇష్యూలో కూడా వైసీపీ వాళ్ళే కావాలని కేసులు పెట్టించారంటారు. దానిపై అభిప్రాయం? ఇప్పుడు అన్న ఎవరికి ఏదో జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఏదైనా జరిగిందనుకో, ఇది కూడా వైసీపీ గురించి అంటారు. అన్న ఏం లేదన్న, లైలా సినిమా దాన్ని ఏమంటారు, మొన్న థండేల్ సినిమా పైర్సీ కూడా వైసీపీ చేయించింది అన్నారు. ఇక అదే పని అన్న. ఆయన వేరే దేశంలో ఉన్నాడు, జనాలు రావడానికి అవన్నీ చూసుకుంటున్నాడు ఆయన. అసలు ఏంటి మన క్యాడర్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి. అసలు సంక్షేమ పథకాలు చేయకుండా ఇవన్నీ పక్కదారులు పడుతున్నారు ఎందుకు వీళ్ళు? వీళ్ళకి అదే అన్న కావచ్చు. ఇప్పుడు నువ్వు మొన్న ఒక ఆయన వచ్చి రైతు భరోసా తమ్ముడు అన్న, రైతు భరోసా చంద్రబాబు గారు అంటే, తమ్ముడు డబ్బు లేదు ఎట్లా సంపాదించాలి వచ్చి నా శివపక్కని చెప్పాను. అట్లా చెప్పేలాకైతే ఈయన సీఎం ఎందుకన్నా? ఈయన తెలియాలిగా, ఈయన దావోసీలు మొత్తం తెచ్చారంటున్నాడుగా. వీళ్ళు సంక్షేమ పథకాలు ఏదైనా జనం డౌట్ అడిగితే సృష్టిస్తున్నారన్న, గొడవ పడిపోదాం, వీళ్ళ మీద పడిపోదాం, అది అంత మించి ఏమీ లేదు. ఓకే బ్రో.